బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బ్రెజిల్ని అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే కనుక మాటల్లో చెప్పలేనట్టుంది. అవును, బ్రెజిల్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దాదాపు 497 అంటే దాదాపుగా 500 అనుకున్నాం. 500 ప్రాంతాల్లో సగానికి పైగా ప్రాంతాలు వర్షాలకు గురయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. ఒకసారి బ్రేకింగ్ ప్లేట్స్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా విజువల్లో కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, వరద ఉధృతికి అక్కడ బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్నాయి. దాంతోపాటు దీని గురించి ఇంకా మాట్లాడుకుంటే కనుక ఎక్కడికక్కడ రోడ్లు కావచ్చు, వంతెనలు కావచ్చు తెగిపోతున్న పరిస్థితి. ఇక నదులైతే మహోగ్ర రూపాన్ని దాల్చుతున్నాయి. రాబోయే 36 గంటలు బ్రెజిల్కు వర్షగండమే అనే మాట వినిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. 36 గంటల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా. ఎయిర్పోర్టులో కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. వాటిలో వరద నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. బ్రెజిల్ని వర్షాలు ముంచేస్తున్నాయి. 4 రోజులుగా ఈ వర్ష బీభత్సం అనేది కొనసాగుతోంది. ఎక్కడికక్కడ చెల్లాచెదురైపోయారు ప్రజలు. ఇన్ఫాక్ట్ వేలల్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది మొత్తంగా ఇప్పటి వరకు. అయితే 2000 మందికి పైగా ఇబ్బందికి గురైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళ జాడ కనిపించట్లేదు. ముఖ్యంగా దాదాపు 70,000 మంది నిరాశ్రయులైనట్టుగా సమాచారం అందుతుంది. మంచినీరు, ఆహారం లేక అల్లాడుతున్నారు ప్రజలు. ఒక్కసారి విజువల్స్లో అక్కడ పరిస్థితి ఏంటని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది బ్రెజిల్. అసలు నదులా లేకపోతే అక్కడ గృహ సముదాయాల లేకపోతే భూభాగం అనేది ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఒక్కసారి మీరు ఇక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఆ లెవెల్ ఆఫ్ వాటర్ లెవెల్ మీరు చూడొచ్చు. ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో కాదు, ఫస్ట్ ఫ్లోర్లోకి కూడా, మొదటి అంతస్తులో కూడా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. నదులు మహోగ్ర రూపాన్ని దాల్చాయి. నదులు ఊరి మీద పడ్డాయి అన్నట్టు కనిపిస్తోంది. అసలు ఎక్కడ కూడా మీరు విజువల్ చూస్తే అర్థమవుతుంది. నదులకి అలాగే పక్కన ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఎక్కడ డిఫరెన్స్ కనిపించట్లేదు. మహోగ్ర రూపం దాల్చాయి, కట్టెలు తెంచుకొని ఊరి మీద పడ్డాయని చెప్పుకోవచ్చు. నదులన్నీ కూడా ప్రభావంతో ఊర్లు మునిగిపోయిన పరిస్థితి. ప్రాణాలని గుప్పట్లో పెట్టుకుని తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది అయితే కుదిరితే దేశం వదిలి వెళ్ళిపోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఇటువంటి వరదల కారణంగా ఇళ్లలో ఉండలేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా విజువల్స్ మీరు చూడొచ్చు, ఎక్కడికక్కడ ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్నారు. రోడ్లు కావచ్చు, అలాగే అక్కడ ప్రాంతాల బ్రిడ్జ్లు కావచ్చు కొట్టుకుపోయిన పరిస్థితి. అంటే వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నివాస సముదాయాల్లోకి వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. కట్టెలు తెంచుకొని ఊళ్ళలో పడిందని చెప్పుకోవచ్చు. మొత్తం వరదల ధాటికి ఇల్లు మొత్తం అతలాకుతలం అయిపోయాయి. మట్టి పల్లెలు విరిగి పడుతున్నాయి. బ్రిడ్జ్లన్నీ కూలిపోయాయి. అక్కడ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బోట్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి సంబంధించి వారిని కాపాడేందుకు అక్కడ సహాయ సిబ్బంది రంగంలోకి దిగింది. కొండ చర్యలు విడిగిపడుతున్న విజువల్స్ మనం చూసాం. అలాగే నగరాల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడ దీనికి సంబంధించి పూర్తిగా కార్యకలాపాలన్నీ స్తంభించకపోయాయి. స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. కార్యాలయాలకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పనిచేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు అలాగే కట్టెలు తెగిపోయాయి. మొత్తంగా ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తే కనుక విజువల్లో మీరు చూస్తే ఇక్కడ అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి బ్రెజిల్ ఎదుర్కొంటుందనేది. దాదాపుగా 497 నగరాలకు పైగా, అంటే 497 నగరాలు, దాదాపు 500 అనుకుందాం, సగానికి పైగా నగరాలు ఇదే పరిస్థితి. ఒకసారి విజువల్లో మీరు చూడొచ్చు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడ ఉన్న వాటన్నిటినీ మధ్యలో ఉన్న వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు నదులకు సంబంధించి విజువల్. నదులు కట్టెలు తెంచుకొని, ఎందుకంటే ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది నదులు పూర్తిగా కట్టెలు తెంచుకొని ఊరి మీద పడిందా అన్నట్టుంది ఇక్కడ విజువల్ అంతా కూడా. పూర్తిగా చూస్తే మనకు అర్థమవుతుంది అయ్యో బ్రెజిల్ అనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఈ విజువల్ చూడండి, అసలు రోడ్లకు సంబంధించి ఒక బ్రిడ్జ్ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చెట్లు ఉన్నాయి, హైట్ బట్టి మనం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ సహాయక సిబ్బంది అక్కడ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికీ కంటిన్యూస్గా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి మనం బ్రెజిల్కి సంబంధించి రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ టైం చూసుకుంటే కనుక వరదలు కంటిన్యూ అయిన పరిస్థితి, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ 36 గంటల పాటు ఇంకా బ్రెజిల్కు వర్షగండం ఉండే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మీరు చూడొచ్చు, తమ వారిని కాపాడుకోవడానికి చేయి కలిపి ఒక జట్టుగా నిలబడి అక్కడ వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరినొకరు అక్కడి నుంచి ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడి నుంచి బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. బోట్స్లో కొంతమంది తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ నీటిలో తమ
సామాన్లు కోల్పోయిన వారు ఉన్నారు. ముఖ్యంగా తమ వారిని కోల్పోయిన వాళ్ళైతే మాత్రం గొగ్గోలు పెడుతున్న పరిస్థితి. బ్రెజిల్కి సంబంధించి గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అధ్యక్షుడు డెసిల్వా, అవును లులా డెసిల్వా మాట్లాడుతూ కేంద్రం నుంచి ఏ మేరకు సాయం కావాలో ఆ మేరకు సాయం అందిస్తూ ఉంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. అయినప్పటికీ అక్కడ పరిస్థితి, ఎందుకంటే వర్షాలు తగ్గితే సహాయక చర్యని వేగవంతం చేయగలిగితే అప్పుడు దీనికి సంబంధించిన నష్టాన్ని పూడ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే వేగవంతం చేసే అంటే వేగవంతం చేస్తే కనుక వాళ్ళని కాపాడే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా వర్షాలు తగ్గడం లేదు, వర్షాలు తగ్గుముఖం పట్టని పరిస్థితి. దీంతో అక్కడ ప్రజల పరిస్థితి మరి దీనంగా ఉందని చెప్పుకోలేదు. దీనావస్థలు ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి దొరకట్లేదు, మంచినీరు లేదు, ఆహారం లేక అల్లాడిపోతున్నారు అక్కడ ప్రజలు. కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు. హెలికాప్టర్లలో అక్కడ ప్రజల్ని తరలించాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వరద ఉధృతికి అక్కడ బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్నాయి. ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో రోడ్లు వంతెనలు తెగుతున్నాయి. దీంతో పాటు మహోగ్ర రూపం నదులు దాల్చడంతో అక్కడ ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కాలువలు, వాగులు, వంకలు అన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి విజువల్ మీరు చూడొచ్చు. ఎక్కడైతే కాస్త వీలుందో అక్కడ మొత్తం వాహనాలన్నీ ఎక్కి అక్కడి నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తమను తాము కాపాడుకోవడం ముఖ్యం. ఆ సందర్భాన్ని మీరు చూడొచ్చు. సో అటువంటి సినారియోలో తమ వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లు కావచ్చు, అసలు అది నది మధ్యలోకి వీళ్ళు ఇల్లు కట్టుకున్నారా, లేకపోతే ఇళ్లలోకి సంబంధించి నది వచ్చేస్తుందా, అసలు డిఫరెన్స్ అనేది తెలియట్లేదని చెప్పుకోవాలి. ఇక్కడ ఈ విజువల్లో మీరు చూస్తే కనుక కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి. ఇక్కడ విజువల్లో చూడొచ్చు. వరద నీరు ఏ స్థాయిలో ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క విజువల్ చాలు బహుశా, ఎందుకంటే అక్కడ పరిస్థితిని అర్థం పట్టడానికి ఆ వరద నీరు ఏ స్థాయిలో అక్కడ ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. తమ వారిని కాపాడుకునేందుకు అక్కడి నుంచి ఒక్కొక్కరుగా, అందుకని వరద ప్రవాహం పెరుగుతున్న కొద్దీ ఇంకా ప్రాణాపాయం ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్పోర్టులో కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే దీంతో విమానాల రాకపోకలకు సంబంధించి అంతరాయం కలుగుతోంది. అయితే వరద నీటిని వరద నీటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్ల సహాయంతో ప్రజలను రక్షిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం ఈ విజువల్ ఒక్కటి చూస్తే మనకు అర్థమైపోతుంది నదుల పరిస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా బ్రెజిల్కి సంబంధించి అక్కడ ఎటువంటి దీనావస్థను ఎదుర్కొంటుందనేది అద్దం పట్టేందుకున్న విజువల్స్ ఇగో ఇక్కడ చూడండి. ఆ బ్రిడ్జ్కి సంబంధించి బ్రిడ్జ్ పైనుంచి ప్రవహిస్తోంది. దీంతో ఆ బ్రిడ్జ్ కొట్టుకుపోయిన పరిస్థితి. మరో సందర్భంలో మీరు చూస్తే కనుక ఇక్కడ హెలికాప్టర్ల సహాయంతో కారు మీద ఇరుక్కున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది అక్కడ సహాయక సిబ్బంది. మొత్తంగా అయితే మాత్రం వేలల్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అలాగే 67, 69 దాదాపు 70,000 మందికి పైగా నిరాశ్రయులైనట్టుగా తెలుస్తోంది. ప్రపంచం సపోర్ట్ కోసం ఎదురు చూస్తుంది బ్రెజిల్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే అకాల వర్షాలు అక్కడ బ్రెజిల్ని అతలాకుతలం చేసేసాయి. ముఖ్యంగా లానినో ఎఫెక్ట్, ఎందుకంటే మనం చూసాం ఎల్నినో ఎఫెక్ట్ మనకి ఇక్కడ ఎండలు మండిపోతూ ఉంటే కనుక లానినో ఎఫెక్ట్తో వాళ్ళకి అక్కడ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో దానికి సంబంధించి ముఖ్యంగా వరదల నుంచి తమను తాము కాపాడుకోవడమే మొదటి తమ కర్తవ్యం అంటూ కూడా బ్రెజిల్ ప్రభుత్వం చెబుతోంది.